ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని యాజమాన్యం ప్రకటించింది. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది మేనేజ్మెంట్. దీంతో ఐపీఎల్ 2024లో ముంబై జట్టుకు పాండ్యా లీడ్ చేయనున్నాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ జట్టుకు అద్భుతమైన సేవలను అందించాడని యాజమాన్యం కొనియాడింది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు ముంబై జట్టుకు రోహిత్ శర్మ 158 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా అందులో 87 విజయాలు, 67 ఓటములున్నాయి. జట్టుకు రోహిత్ 5 ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. గత 2 సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ఇటీవలే ముంబై జట్టులోకి తీసుకుంది. దీంతో అతడిని ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా నియమించింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించడంపై క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకుని జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మకు ఐపీఎల్లో మరికొన్ని సీజన్లో కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పినట్లుగా మేనేజ్మెంట్ చెబుతుంది. ఏదేమైనా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం కొంత బాధాకరమైన విషయం. హార్దిక్ పాండ్యా టీంను ఏ విధంగా లీడ్ చేస్తాడో చూద్దాం.